ఇన్వెస్టర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జంక్షన్ వచ్చేసి మన తగరపాలస దాటిన తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దగ్గర ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ ఉంటుంది. అక్కడ సవరవెల్లి జంక్షన్ ఉంటుంది. సో ఈ సవరవెల్లి జంక్షన్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. ఇది 6 lanes నేషనల్ హైవే. సో ఈ 6 lanes నేషనల్ హైవే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే వే ఉంటుందన్నమాట ఈ రైట్ సైడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ హైవేను అనుకుని ఒక లేఅవుట్ అయితే ఉందండి. ఈ ఆర్చ్ మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. సో ఈ లేఅవుట్లో కొంచెం లోపలికి వెళ్తే అంటే ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ ఏంటంటే 60 feet మెయిన్ రోడ్ అనమాట. సో ఈ లేఅవుట్లో కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 60 feet రోడ్డుకి అంటే లోపల నుంచి వస్తున్నట్టయితే కనుక సెకండ్ లెఫ్ట్లో చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. సెకండ్ లెఫ్ట్లో ఫస్ట్ రైట్లో ఒక 267 గజాల ప్లాట్ ఉందండి. వాటి నుంచి వచ్చిన తర్వాత ఇటు వెళ్ళాలి. ఇది 6 lanes నేషనల్ హైవే సవరవెల్లి జంక్షన్ దగ్గర అండి. అంటే మనం పోలిపల్లి మన తగరపాలస నుంచి భోగాపురం వెళ్తుంటే 6 lanes నేషనల్ హైవే. ఇక్కడ లారీలు వెళ్తున్నాయి మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 అడుగులు ఇలా ముందుకు వస్తే ఇది 60 feet రోడ్ అండి. లేఅవుట్లో ఒక స్కూటీ వెళ్తుంది కదా, అది 60 feet రోడ్డు, మెయిన్ రోడ్డు. 60 feet రోడ్లో అంటే అక్కడ ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ నుంచి ఒక 100 అడుగులు వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది. ఈ లెఫ్ట్లో వచ్చిన తర్వాత ఇది ప్లాట్ అనమాట. ఇది 40 feet విడ్త్, 60 feet లెంత్, 267 square yards, వెస్ట్ ఫేసింగ్ ప్లాటు. సో ఈ లేఅవుట్లో ఇలా ముందుకెళ్ళిపోతే ఇది కూడా ఒక 40 feet మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది 60 feet అండి. ఇది కంప్లీట్గా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్లస్ స్ట్రీట్ లైట్నింగ్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజు. చూడండి, ఇక్కడ ప్రతి ప్లాట్కి కూడాను ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజు, 40 feet ఇన్నర్ రోడ్సు, అలాగే రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ కోసం కొంత ప్లేస్ కూడా ఉంచారు. ఆ తర్వాత నుంచి ప్లాట్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎవరికైనా ఈ ప్లాట్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఇది కంప్లీట్ చాలా పెద్ద లేఅవుట్ స్టార్టింగ్లో ప్లాట్ అనమాట ఇది. అది హైవే నుంచి 60 feet రోడ్లో వచ్చిన తర్వాత ఇది వస్తుంది కదా, ఫస్ట్ లెఫ్ట్లో ఇది ఉంది. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఇలా లేఅవుట్ ఉంటుంది. దీని తర్వాత phase 2 కూడాను ఎక్స్టెన్షన్ చేశారు. ఐ థింక్ నాకు తెలిసి ఇది మొత్తం ఒక 50 acres లేఅవుట్ ఉంటుంది. సో 50 acres లేఅవుట్కి స్టార్టింగ్లో ప్లాట్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఇదిగోండి, ఇక్కడే ఇప్పుడు మనం చూసిన ప్లాటు. ఆ ప్లాట్ నుంచి ఇటు వచ్చి ఇలా స్ట్రైట్గా హైవేకి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా దగ్గర హైవే నుంచి ప్లాట్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లాట్ నుంచి యాక్సెస్ కూడా బాగుంటుంది. అంటే ఈ 60 feet రోడ్ నుంచి వెళ్ళి సెకండ్ లెఫ్ట్ తీసుకొని ప్లాట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుని రాకుండా కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ 60 feet రోడ్కి వచ్చేయచ్చు అనమాట. చాలా ఈజీ యాక్సెస్. సో ఈ ప్లాట్ ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రైస్ ఎంత, లోన్ ఎంత వస్తుంది, ఏ బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది, కార్డ్ వాల్యూ ఎంత, అంటే సేల్ డీడ్ వాల్యూ ఎంత, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఇన్వెస్టర్స్. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ ఈ ప్రాపర్టీ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా తీసుకుంటారు అని అనిపించినా కానీ ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఒక లైక్ అయితే కొట్టేయండి. ఓకే, థ్యాంక్ యూ ఇన్వెస్టర్స్.